ఏడవ రామన్న వెంకన్న మహాపాదయాత్రను త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి ప్రారంభించారు. ముందుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ఈ పాదయాత్ర చేస్తున్నారు. భద్రాచలం నుంచి వెంకటాచలం వరకు ఏడోసారి ఈ పాదయాత్ర సాగుతోందని వీరేంద్ర చౌదరి తెలిపారు. 2004లో ప్రారంభమైన రామన్న వెంకన్న పాదయాత్ర ఇప్పటి వరకు 6 సార్లు విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఏడోసారి ఈ పాదయాత్ర జరుగుతోందని ఆయన చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు అనే భగవత్ సంకల్పంతో తమ విద్యార్థులు సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఏడవసారి ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడవ ఈ మహా పాదయాత్రలో త్రివేణి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, సిబ్బంది, శ్రేయోభిలాషులందరూ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. భద్రాచల రాముల వారి ఆశీస్సులతో శ్రీకాంతాయ కళ్యాణ నదే నిదేద్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ తిరుమల వెంకన్న పాదాల చెంతకు ఈ మహాపాదయాత్ర, ఏడవ పాదయాత్ర ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిన్న పౌర్ణమి గడియల్లో పూజ చేసుకొని త్రివేణి విద్యా సంస్థ నుంచి ప్రారంభమైన భద్రాచల రాముల వారి ఈ చెంతకు రావడం జరిగింది. ఈరోజు పాడ్యం నాడు ఈ పాదయాత్రని ప్రారంభిస్తూ ఉన్నాం. గత దాదాపుగా 2004వ సంవత్సరంలో త్రివేణి పాఠశాలని ఖమ్మంలో ప్రారంభించిన నాడు ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర ప్రతి లీప్ సంవత్సరం అంటే 4 సంవత్సరాలకు ఒకసారి 2004, 2008, మధ్యలో 2010, 2012, అలాగే 2016, 2020, ఇది 2024లో ఏడవసారి ఈ మహాపాదయాత్ర భద్రాచలం నుంచి వెంకటాచలం వరకు కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము అందరూ బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, అందులో మేము ఉండాలి. ఇది మా మెయిన్ మోటో. దీనిలో మా త్రివేణి కృష్ణవేణి కుటుంబ సభ్యులు పాల్గొంటారు, మా శ్రేయాభిలాషులు కూడా పాల్గొంటారు. ఈ పాదయాత్ర ప్రపంచ శాంతి గురించి, అలాగే మన దేశంలో జరిగేటువంటి ఉత్పన్నాలన్నీ కూడా నివారణ జరగాలని, పాడి పంటలతోటి దేశ ప్రజలంతా చల్లగా ఉండాలని, అలాగే విద్యార్థులంతా కూడా చక్కటి విద్యను అభ్యసించి చక్కటి దేశ పౌరులుగా తయారవ్వాలని, ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఈ పాదయాత్రని చేస్తూ ఉన్నారు.